పల్నాడు జిల్లా గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురయ్యింది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సర్వోన్నత న్యాయస్థానం 2 వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్నది. అనంతరం తదుపరి విచారణను 2 వారాల తర్వాత జరుపుతామని స్పష్టం చేసింది. కాగా నేటి విచారణలో తమకు ఖచ్చితంగా బెయిల్ లభిస్తుందని ఆశించిన పిన్నెల్లి సోదరులకు ఈ పరిణామం నిరాశ కలిగించింది. ఈ కేసులో పోలీసులు మొత్తం 7గురిని నిందితులుగా చేర్చారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పల్నాడు జిల్లా గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను సర్వోన్నత న్యాయస్థానం 2 వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్నది. అనంతరం తదుపరి విచారణను 2 వారాల తర్వాత జరుపుతామని స్పష్టం చేసింది. కాగా నేటి విచారణలో తమకు ఖచ్చితంగా బెయిల్ లభిస్తుందని ఆశించిన పిన్నెల్లి సోదరులకు ఈ పరిణామం నిరాశ కలిగించింది. ఈ కేసులో పోలీసులు మొత్తం 7గురిని నిందితులుగా చేర్చారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు. ఓకే రైట్ ఝాన్సీ, ఒక పక్క చూసుకున్నట్లయితే మాచర్ల నియోజకవర్గం మొత్తం ఒకటి హైటెన్షన్ వాతావరణంగా ఉందనుకోవచ్చు. పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి వెంకటరామిరెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మళ్లీ నిరాశ ఎదురైందనుకోవచ్చు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జమిశెట్టి వెంకటేశ్వరరావు మరియు జమిశెట్టి కోటేశ్వరరావు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ మేరకు పిటిషన్ మరోసారి విచారణకు చేపట్టిన ధర్మాసనం ఇరుపక్షాలు న్యాయమూర్తులు ఎదుట న్యాయవాదులు తమ వాదనలు విన్న తర్వాత మరో 2 వారాలకు వాయిదా వేసింది. అయితే ఈ విచారణలో భాగంగా తమకు బెయిల్ ఖచ్చితంగా వస్తుందన్న నా పిన్నెల్లి సోదరులకి ఒక నిరాశ ఎదురైందనుకోవచ్చు. పల్నాడు జిల్లాలో గుండ్లపాడు జరిగిన జంట హత్య సంఘటనలో పిన్నెల్లి సోదరులకి పిటిషన్ మరో దఫా ఎదురైందనుకోవచ్చు. ఈ నమోదు చేసినట్లయితే పోలీసులు తెలిపారు. కేసుల్లో జవిశెట్టి శ్రీను A1 గా, A2 గా తోట వెంకట్రావు, A3 గా తోట గురవయ్య, A4 గా నాగరాజు, A5 గా తోట వెంకటేశ్వర్లు, A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 గా పిన్నెల్లి రామిరెడ్డిగా నిందితులుగా చేశారు. గతంలో కూడా ఈ కేసులో సంబంధించి విచారణలో పిన్నెల్లి సోదరులు 2 సార్లు బెయిల్ పొందినట్లే సమాచారం. ఎన్నికల అనంతరం మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి మాచర్లకు తరచుగా వస్తూ ఉండేవారు. కానీ పిన్నెల్లి సోదరుడు మాత్రం 2 సార్లకి వాయిదా కుదిరినట్లేదు తెలుస్తుంది. కానీ ఈ నేపథ్యంలో మాచర్ల రూరల్ సిఐ నేతృత్వంలో పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా నోటీసు అందజేశారు. అయితే ఆ టైంకి పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి అందుబాటులో లేనప్పటికీ వారి తండ్రి వెంకటేశ్వర రెడ్డికి నోటీసు అందజేసినట్లు తెలుస్తుంది. అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు నోటీసు అందజేశారు. పల్నాడు జిల్లా మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హైటెన్షన్ మాత్రం పోలీసులు ప్రెజెంట్ ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా చేయరా అన్న సాక్ష్యాలు వెలుగులో తీసి వచ్చే అవకాశం అయితే సమాచారం లభిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు.